అంతలోనే ఎక్కడికి పోయాడు? నేను రాకుండానే డోర్ ఓపెన్ లో ఉంది. మా ఇంట్లో ఒక డ్రాకులా ఉంది. చప్పట్లు. పదండి. వెళ్ళి పడుకో. నేను నిన్ను శబ్దం చేసి డిస్టర్బ్ చేయనులే. నేను రాత్రులు నిద్రపోను, పగల్లోనే నిద్రపోతాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను స్నేక్ అండ్ లాడర్ తీసుకువెళ్ళడానికి వచ్చాను. రాత్రులు దాంతో ఏం చేస్తావు? మిగతా వాళ్ళందరూ టీవీలో హారర్ ఫిల్మ్ చూస్తున్నారు. నాకు బాగా బోర్ కొడుతోంది. నేను స్నేక్ అండ్ లాడర్ ఆడుకోబోతున్నాను. సర్లే, అందరూ కూర్చొని హారర్ ఫిల్మ్ చూస్తుంటే మరి నువ్వు ఎవరితో ఆడుకుంటావు? ఒంటరిగానే. ఒకసారి ఇక్కడి నుంచి విసిరేస్తాను, ఇంకోసారి ఇక్కడి నుంచి విసిరేస్తాను, ఒకసారి ఇక్కడి నుంచి, ఇంకొకసారి ఇక్కడి నుంచి. అంతే. ఎండాకాలంలో ఎందుకని నువ్వు వణుకుతున్నావు? గొరిలా. గొరిలానా? అది గొరిలా కాదు, డ్రాకుల్లా. 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 భయంగా ఉంది. నాకు ఆ విషయమే తెలీదు. డ్రాకులా అద్దంలో కనపడ్డని ఇప్పుడే తెలిసింది. అక్కడ ఎవరు అరుస్తుంది? అరే, అది డ్రాకులా కాదు, మన ఇంట్లో ఉన్న బల్లి. అరే నేను కాదు, లోపల డ్రాకులా ఉంది. అవును, లోపలే ఉంది. దాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? టీవీ లోపల ఉన్న డ్రాకుల్లా బయటికి రాలేదు. ఏంటి అనుమానమా? అరే ఊరికే వాక్కు. నేను చెప్పింది టీవీలో కాదు, నీ రూమ్ లో ఉంది డ్రాకులా. అలాగా? దాంతో పాటు పిశాచి ఉండాలి కదా? లేదు తమ్ముడు, అక్కడ డ్రాకులా మాత్రమే ఉంది. అని ఇదంతా పూర్వీకులు చెప్పే కట్టు కథ. నువ్వేమనుకుంటున్నావు? మేము హారర్ సినిమా చూడడం వల్ల ఇలాంటివి చెప్పి భయపెట్టాలనుకోకు. అరే బుద్ధి లేనివాడా, ఇదేమి డ్రామా కాదు. మేము ఆ డ్రాకులాని చూసాం, చూసే ఇక్కడికి వచ్చావు. డ్రాకులా, అక్కడున్నాడు డ్రాకులా. ఉన్నాడు, కిటికీ దగ్గరే ఉన్నాడు. అలాగా? ఈలోగా ఎక్కడికి వెళ్ళాడు? మనల్ని చూసి పారిపోయినట్టున్నాడు. ఏంటి అనుమానమా? అని మాట్లాడకుండా నోరు మూసుకొనుండు. మమ్మల్ని మూవీ చూడని. లేదు లేదు, నేను ఒంటరిగా స్టోర్ రూమ్ లో ఉండను. ఇక్కడే కూర్చొని టీవీ చూస్తాను. అలాగే కూర్చో. ఒకవైపు ఇంటి బయట డ్రాకులా తిరుగుతోంది, టీవీలో కూడా డ్రాకులా సినిమానే చూస్తున్నారు. సరే, ఇప్పుడు కరెక్ట్ సినిమా పెట్టు. మేము ఈ ఫిల్మే చూడాలి. బన్నీ, మార్చేసేయి. తను ఏం చూడాలో ఆ ఫిల్మ్నే పెట్టు. నా ఇల్లు వచ్చేసింది. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళండి. ఈరోజు పాండా గారి ఇంట్లో భోజనం అద్రిపోయింది. ఇలారా, నీ కవితను విని ఎవరో చప్పట్లు కొట్టరు. ఇంత చండాలమైన కవితను విని నేను చప్పట్లు కొట్టను. అయితే చప్పట్లు కొట్టింది ఎవరు? ఎందుకు అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? డ్రాకులని ఎందుకు దగ్గరికి రమ్మంటున్నావు? పరిగెత్తు. కాపాడండి. మంచి విషయమే, కాపాడమంటున్నావు. కానీ ఎవరిని కాపాడాలి? నా దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా, లేదా డ్రాకుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? నా దగ్గర నుంచి తప్పించుకుంటావేమో కానీ డ్రాకుల నుంచి తప్పించుకోగలవా? కాపాడండి. కాపాడండి.
ఏమైంది? నా వెనకాల డ్రాగులా వస్తుంది. ఈయన మన కన్నా సారు. మరి నేను కాదు, నా వెనక. వెనకాల ఎవరు లేరు కదా? నిజం చెప్పాలంటే మా వెనక నిజంగానే డ్రాకులా వస్తుంది. వీళ్ళందరికీ పిచ్చి పట్టినట్టుంది. ఏంటి అనుమానమా? లేదు పొపాట్, ఇంతమంది చెప్పారు కాబట్టి అబద్ధం అవ్వదు. అందరూ చెప్పారు కదా, ఖచ్చితంగా ఏదో ఉంది, అది మనం కనిపెట్టాలి. అంటే నిజంగానే డ్రాకులా వచ్చిందా? ఇప్పుడు ఇతను మళ్ళీ చెప్తాడేమో. ప్రశాంతంగా నిద్రపోవాలంటే నిద్ర మాత్రం వేసుకోండి. ఏంటి అనుమానమా? ఎందుకు ప్రశాంతంగా నిద్రపోవాలి? సిటీలో డ్రాకులా తిరుగుతోంది. అలాంటప్పుడు ఎవరు ప్రశాంతంగా పడుకోలేరు. నిద్ర మాత్రం వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీరు పడుకుంటారు కానీ ఆ డ్రాకులా పడుకోదు. ప్రశాంతంగా ఉండాలనుకుంటే దాన్ని కనిపెట్టండి. డ్రాకులా ఎక్కడుందో వెంటనే దాన్ని కనిపెట్టండి. దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. ఆ డ్రాకులా ఎవరిని గాయపరచలేదు, కేవలం భయపెడుతుంది అంతే. ఒక విషయం మర్చిపోవద్దు, అది డ్రాకులా. అంటే నిజంగానే డ్రాకులా ఉందా? అవును, నేను వాడిని చూశాను. అదంతా ఒక కట్టు కదా. ఎవరెవరో చూసామని చెప్పారు, మీరేమంటారు? ఇందులో ఏదో ఉంది, అది మనం కనిపెట్టాలి. కానీ ఎలా? డ్రాకులా మన ఏరియాలోనే తిరుగుతోంది. ఈ రాత్రి మనం ఆ డ్రాకులాని కలుద్దాం. రే తమ్ముడు, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నువ్వు నాకంటే పెద్ద గాడిదవి. అనుమానమా? ఒకవేళ డ్రాకులా కనుక నిజంగా ఉంటే మనం ఎందుకని అపాయాన్ని కొని తెచ్చుకోవాలి? ఆ అవసరమే లేదు. ఆ, అది మనల్ని అటాక్ చేసిందంటే దాన్ని మనం ఎలాగైనా ఆపే తీరాలి కదా. చెప్పండి, మనందరం కలిసి పనిచేద్దామా? నాకు తెలిసి డ్రాకులో రాడనుకుంటాను. రాకపోతే మంచిదే కదా. ఏంటి అనుమానమా? తమ్ముడు బన్నీ, జోర్దార్ బాగా వైబ్రేట్ అవుతున్నాడు. ఏయ్, నేనేమీ వైబ్రేట్ అవ్వలేదు. భయంతో వణికిపోతున్నాను. అదిగో అక్కడ చూడు. శర్మ గారింటికి తాళం వేసుంది. ఇంట్లో ఎవరు ఉండరని డ్రాకులాగా తెలుసు. మరి లోపలికి ఎందుకెళ్ళాడు? అల్మార్లో ఉండే బంగారాన్ని దొంగతనం చేయబోతున్నాడు. ఫిలిం లో కూడా మనకు అదే చూపించారు. ఏంటి అనుమానమా? రే తమ్ముడు, 2 డ్రాకులాలుగా కనిపిస్తున్నాయి. అది అద్దంరా దద్దమ్మ. కానీ అద్దంలో డ్రాకులా ఇమేజ్ కనపడదు కదా. డ్రాకుల్లా డ్రాకుల్లా చూసే భయపడుతోంది. అయితే తను డ్రాకులా కాదు, దొంగ. పదండి, అతన్ని పట్టుకుందాం. పట్టుకుందాం. ముందు మనం జనాల్ని భయపెట్టినందుకు సమాధానం చెప్పాలి కదా. నేను ఇప్పుడే వస్తాను. జోర్దార్, నువ్వు ఇన్స్పెక్టర్ పాండాకి ఫోన్ చేయి. ఎవరు నువ్వు? మమ్మీ, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇన్ని మిరర్స్ ఫిక్స్ చేసి ఉంచారండి. ఎవరది? ఇది నిజమైన డ్రాకులా లాగుందే. పట్టుకోండి. అంతలోనే ఎక్కడికి పోయాడు? నేను రాకుండానే డోర్ ఓపెన్ లో ఉంది. మా ఇంట్లో ఒక డ్రాకులా ఉంది. చప్పట్లు. పదండి. వదలకండి.
అదిగో వెళ్ళిపోతున్నాడు డ్రాకులా. డ్రాకులా జంప్ చేసి టెర్రస్కి వెళ్ళిపోయాడు. తోత మిరపకాయ తింటుంది, డ్రాకులా మన ఇంట్లోకి వెళ్తుంది. చప్పట్లు. ఇరుక్కున్నావా? ఆహా. మళ్ళీ వాడిని పరిగెత్తించొద్దు. కొట్టకండి. అరే, ప్లీజ్, కొట్టకండి. నేను డ్రాకులాని కాదు బాబు. అది మాకు కూడా తెలుసురా, నువ్వు ఒక దొంగవి. డ్రాకులా వేషం వేసుకుని మొట్టమొదటిసారిగా దొంగతనం చేయడం నేను ఇప్పుడే చూస్తున్నాను. అనుమానమా? నేను ఎందుకు డ్రాకులా వేషం వేశానంటే జనం నన్ను చూసి భయపడి పారిపోతారు. నేను ఈజీగా దొంగలించుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. పద పద, నేను నీకు జైల్లో డ్రాకులా, దయ్యం, భూతో, రక్త పిశాచి అన్ని చూపిస్తాను. డమరుకంతో కోతుల్ని డాన్స్ ఆడించారు. ఈ రోజు మళ్ళీ నువ్వే ఈ నగరాన్ని కాపాడావు. ఆహా, చప్పట్లు.